రేవంత్ కుటుంబ కథా చిత్రం నడుస్తుందా? తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 9 నెలల తరువాత అతిపెద్ద కుంభకోణం బయటపడిందా? కేంద్ర ప్రభుత్వ పథకం అమృత్లో భారీ స్థాయిలో అవినీతి జరిగిందా? బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెబుతున్న మాటల్లో నిజమెంత? కేవలం బురద చల్లడానికే విమర్శలు చేస్తున్నారా? దీని వెనుక ఏదైనా వ్యూహం ఉందా? అమృత్లో అసలు ఏం జరిగింది? లెట్స్ వాచ్ దిస్ స్పెషల్ స్టోరీ. కేంద్ర ప్రభుత్వ అమృత్ పథకంలో తెలంగాణ ప్రభుత్వం అశ్రిత పక్షపాత వైఖరి అవలంబించి పెద్ద కుంభకోణానికి పాల్పడినట్టుగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించడం సంచలనంగా మారింది. అర్హత లేకపోయినా తమ బంధువులకు సీఎం రేవంత్ రెడ్డి టెండర్లు కట్టబెట్టారని కేటీఆర్ ప్రధాన ఆరోపణ. అమృత్ టెండర్ల విషయంలో జరిగిన అవినీతిపైన కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మనోహర్ లాల్ ఖట్టర్ కు కేటీఆర్ లేఖ రాయడం కూడా జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి సొంత బావమరిది సూదిని సృజన్ రెడ్డికి తమ్ముడి కంపెనీలకు అర్హత లేకున్నా కాంట్రాక్టులు కట్టబెట్టారని కేటీఆర్ ధ్వజమెత్తారు. 100 కోట్ల రూపాయల కాంట్రాక్టులను అప్పనంగా దక్కించుకున్న ముఖ్యమంత్రి కుటుంబీకుల వ్యవహారం పైన నిజాలు నిగ్గు తేల్చాలని కేటీఆర్ డిమాండ్ చేస్తున్నారు. గత 9 నెలల్లో రాష్ట్రంలో జరిగిన టెండర్ల తాలూకా సమాచారాన్ని తొక్కిపెడుతున్న రాష్ట్ర ప్రభుత్వం అమృత్ పథకంలో జరిగిన ప్రతి టెండర్, పనులు దక్కించుకున్న కంపెనీల వివరాలను బహిర్గతం చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేయడం ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 9 నెలలు దాటింది. ఒక రకంగా చెప్పాలంటే ప్రతిపక్షాలకు ప్రభుత్వానికి విమర్శించడానికి ఇంతవరకు ఏ అవినీతి అంశం దొరకలేదు. రైతు రుణమాఫీలో కొంతమందికి సాంకేతిక కారణాల వలన పథకం అందకపోవడం తప్ప రేవంత్ సర్కార్ ప్రజా వ్యతిరేక కార్యక్రమం చేసిందేమీ లేదని చెప్పొచ్చు. ఇలాంటి తరుణంలో అమృత్ పథకంలో 1000 కోట్ల కుంభకోణం జరిగిందని కేటీఆర్ వెల్లడించడంతో ఇప్పుడు సర్వత్రా ఇది చర్చనీయాంశమవుతోంది. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగిన ప్రతి టెండర్ని సమీక్షించి టెండర్లను రద్దు చేయాలని, వెంటనే టెండర్ల తాలూకు ప్రతి సమాచారాన్ని ప్రజల ముందు పారదర్శకంగా ఉంచాలని కేటీఆర్ డిమాండ్ చేస్తున్నారు. అర్హత లేకున్నా అమృత్ టెండర్లను దక్కించుకున్న కంపెనీలపైన ఎంక్వైరీ వెయ్యాలన్నారు. ఈ అంశంలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ స్పందించకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతిలో కేంద్రానికి భాగస్వామ్యం ఉన్నదని ప్రజలు నమ్మాల్సి వస్తుందని కేటీఆర్ పేర్కొన్నారు.